నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే హైదరాబాద్లో కోలివింగ్స్ హాస్టల్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అసలు ఎందుకు ఇట్లా పెరిగిపోతున్నాయి, దీనికి పెరగడానికి గల కారణాలు ఏంటి? సో దీని గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు, వారితో మాట్లాడాం. హలో మ్యామ్. హలో కిట్టు. అసలు కోలివింగ్స్ హాస్టల్స్ అనేవి ఈరోజు మనం చూసుకుంటే హైదరాబాద్లో కానీ ఏదైతే నగరపాలిత ప్రాంతాలు ఏవైనా వాటిల్లో ఎక్కువ పెరిగిపోతున్నాయి. అంటే దీనివల్ల ఎంత లాభం ఉందో అంతవరకు నష్టం ఉందని కూడా చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. అసలు ఏంటి మేడం దీని సంగతి ఏంటి? ఇప్పుడు కోలివింగ్ ఏంటంటే, ఇప్పుడు కో ఎడ్యుకేషన్ లాగా ఇందులో కోలివింగ్ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి హాస్టల్ ఉండడం. సో ఇదేంటంటే ఇది ఆల్మోస్ట్ సొసైటీని ఒక ఖరాబ్ చేసే ఫ్యాక్టర్ ఇది. అంటే గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్ ఉండేది. బట్ కలిసి ఉండడం అనేది అది మన సాంప్రదాయం కాదు, మన సొసైటీలో ఒప్పుకునేది కూడా కాదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అంత మెచ్యూరిటీ లేదు. ఇది ఏం ఫారిన్ కంట్రీ కాదు. వెస్టర్న్ కంట్రీస్లో ఎట్లుంటుంది అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఉండడం అదంతా నడుస్తుంది. కానీ మన ఇండియాలో మనకి ఒక సాంప్రదాయం ఉంది. మనం ఒక హిందూ సాంప్రదాయం అనేది పాటిస్తాము, మనం కొన్ని ఫాలో అవుతాము, సొసైటల్ నార్మ్స్ పాటిస్తాము. అక్కడ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో అంత మెచ్యూరిటీ, అంత అండర్స్టాండింగ్ ఉంది. అంటే ఒక 14-15 years రాగానే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది, ఏది ఎట్లా డీల్ చేయాలి, ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది, ఆ మైండ్ సెట్ ఉంటుంది, ఆ మైండ్ స్టేటస్ ఉంటుంది. బట్ ఇక్కడ మన వాళ్ళకి ఏంటంటే ఏదో అడాప్ట్ చేసేసుకొని ఇది బాగుంది కదా అని అడాప్ట్ చేసుకొని చేయడం కాదు. ఎందుకంటే ఇది డీల్ చేసి, అంటే ఇప్పుడు ఈ రిలేషన్స్ అనేది డీల్ చేసే కెపాసిటీ, మెచ్యూరిటీ అనేది మన వాళ్ళకి ఇంకా వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. సో దీనివల్ల నష్టాలు తప్ప లాభాలు అయితే ఏం లేదు. దీనివల్ల విచ్చలవిడితనం, ఫ్రీడమ్ కూడా ఎక్కువైపోతుంది. అండ్ ఆల్సో ఎవరైతే పేరెంట్స్ నమ్మి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారో, ఇప్పుడు ఈ వినిపించేది మన హైదరాబాద్ సిటీలోనే. సో మనము పేరెంట్స్ పిల్లల్ని చదువుకోని చెప్పి జాగ్రత్త ఉండని చెప్పి రోజు 100 సార్లు కాల్స్ చేసి వెళ్ళేటప్పుడు ఊరికి పంపించేటప్పుడు మంచిగా ఉండమ్మా, జాగ్రత్త ఉండమని చెప్పి, అమ్మాయిలను జాగ్రత్త ఉండమని చెప్పి పంపిస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చి చేసేది ఏంటి, ఇక్కడ కో లివింగ్ ఇవన్నీ. దానివల్ల వచ్చే లాభం ఏముంది? చదువు డిస్టర్బ్ అవుతుంది, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఇవి తప్ప వచ్చే లాభాలు ఏమంటే ఏం లేవు. పైగా పోతూ ఉంటే ఈ బ్రేకప్స్ ఇవన్నీ ఎక్కువైపోయి మెంటల్ కూడా అప్సెట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా లైఫ్లోకి కొత్తవన్నీ వస్తుంటాయి. సో ఇది నాకు తెలిసి అయితే ఇది కరెక్ట్ అయితే కాదు. సో కోలివింగ్స్ వల్ల కొంతమంది అమ్మాయిలు కూడా అన్యాయం అయిపోతున్నారు అనే కొన్ని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మేడం? ఎందుకు ఓన్లీ అమ్మాయిలు? అబ్బాయిలు కూడా. అమ్మాయిలకి ఎంత నష్టం ఉంటుందో అబ్బాయిలు కూడా అంతే నష్టం ఉంటుంది. అబ్బాయిలను వేరు చేసి చూడకండి. ఎందుకంటే ఇక్కడ నష్టాలు అనేది ఓకే, ఫిజికల్గా అమ్మాయికి నష్టం అవుతుంది కావచ్చు, మెంటల్లీ చూసుకుంటే ఇద్దరికి నష్టాలు అవుతాయి, ఫినాన్షియల్ చూసుకుంటే ఇద్దరికి నష్టాలు అవుతాయి. సో ఎవరికి ఏ నష్టం అనేది మనం ఇట్లా బ్యాలెన్స్ చేసి ఇట్లా ఏదో వెయిట్ చూడలేం కదా, ఇద్దరికి కూడా ఈక్వల్ డ్యామేజ్ అవుతుంది. సో ఏంటంటే అసలు ఇట్లాంటి పెట్టుకోపోవడమే బెటరు. పెట్టుకున్న తర్వాత దాని కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేస్తారు కూడా. అదే చెప్తున్నాను, మెచ్యూరిటీ లేదు పిల్లలకి. ఆ మెచ్యూరిటీ లేకుండా చేసే ఈ పిచ్చి పనుల వల్ల లైఫ్ పోతుంటే ఖరాబ్ అవ్వడం తప్ప ఏం లేదు. ఏం డిస్ట్రాక్షన్సే కదా, కెరియర్ ఉండదు, చదువు ఉండదు, ఏముండదు, ఈ తిరగడాలు ఇవే తప్ప ఏదంటే ఏది ఉండదు. ఏం వచ్చింది దేనికి? చదువుకోవడానికేగా, జాబ్ చేయడానికేగా. అవి చేయకుండా ఇవన్నీ ఎందుకు? దీనివల్ల నష్టం ఉందని తెలిసి కూడా ప్రభుత్వాలు ఎందుకు దీన్ని ఖండించట్లేదు? ఎవరైతే సోకాల్డ్ సోషలిస్టులు కానీ సోకాల్డ్ రాజకీయ నాయకులు కానీ దీన్ని ఎందుకు విమర్శించడం లేదు? బికాజ్ ఎందుకు అంటే రిలేషన్షిప్స్ ఆర్ లీగల్. సో దానివల్ల గవర్నమెంట్ ఏం స్టెప్ తీసుకోలేదు. ఇనిషియేటివ్ గవర్నమెంటే ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. సొసైటీ తీసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఏ సిటిజన్ అయినా, ఎవరైతే రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉంటారో, ఎవరైతే సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారో ఎవరైనా తీసుకోవచ్చు. ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. ఎవరైతే ఈ హాస్టల్స్ పెట్టాలి అట్లా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎంకరేజ్ చేయకండి. నేను ఇలాంటి వాటికి రెంట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. గవర్నమెంటే ప్రతిసారి ఎందుకు తీసుకోవాలి? సో ఏంటంటే పేరెంట్స్ కూడా, ఇప్పుడు నాకు తెలిసి ఎవరైనా పేరెంట్స్ పిల్లలని సిటీస్కి పంపిస్తే కాల్స్ ఉంటాయి. ఇప్పుడు వీడియో కాల్స్, మరి ఈ వీడియో కాల్స్ చేసినప్పుడు వాళ్ళు మేనేజ్ ఎట్లా చేస్తున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇవన్నీ బియాండ్ ఎట్లా అంటే లిటరల్లీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని మోసం చేస్తున్నట్టే. మోసం చేయడం అయితే చాలా పెద్ద తప్పు. ఇక ఇవన్నీ పక్కకు పెడితే అంటే ఇంట్లో ఫ్యామిలీ పరువు తీసేసినట్టే. ఒకవేళ బై ఛాన్స్ ఈ రిలేషన్షిప్స్లో ఏదైనా నష్టం జరిగింది, రెప్యుటేషన్ ఖరాబ్ అయింది, ఆ అమ్మాయిదో అబ్బాయిదో ఇమేజ్ ఖరాబ్ అయింది, వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో ఒకరు సూసైడ్ చేసుకున్నారు, ఇలాంటి ఎన్నో జరగచ్చు, మెంటల్ అప్సెట్ కావచ్చు, ఎన్నో జరగచ్చు. దానివల్ల అయ్యే నష్టాలు ఎవరు ఫేస్ చేస్తారు? లాస్ట్కి వస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా. సో ఈ కీపింగ్ ఆల్ దీస్ ఇన్ మైండ్, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అంటే ఎంకరేజ్ చేయకండి. హాస్టల్స్ ఇచ్చే వాళ్ళు ఎంకరేజ్ చేయకండి, హాస్టల్స్ నడిపే వాళ్ళు ఎంకరేజ్ చేయకండి. పేరెంట్స్ చూసుకోండి, కొంచెం కేర్ఫుల్ ఉండండి. అండ్ ఎవరైతే యూత్ ఇందులో దిగాలని చూస్తున్నారో దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే దీనివల్ల వచ్చే నష్టాలు, లాభాలు అయితే ఏమీ లేవు.
సో ఇఫ్ ఇన్ కేసు ఏదైతే కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయో దాని మీద నాకు అబ్జెక్షన్ ఉంది, నేను వెళ్ళి కోర్టులో ఏ విధమైన కేసు వేసుకోవచ్చు? అంటే ఏ విధంగా అబ్జెక్షన్, మీకు ఏ అబ్జెక్షన్ ఉంది అది కూడా చెప్పాలి కదా మీకు. అంటే ఇది సమాజానికి తప్పు అని నా అభిప్రాయం. సో దీనికి సంబంధించి నేను ఏమైనా కోర్టులో కేసు వేయచ్చా? మీరు లీగల్కి వెళ్ళి కోర్టులో కేసు వేయడానికి ఏమి లేదు, అంటిల్ అన్లెస్ అక్కడ ఏదైనా క్రైమ్ అఫెన్స్ అయితే తప్ప ఇది చూపిస్తూ మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోతే చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే కొంతమంది అమ్మాయిలు మేము మోసపోయాము, ఇలా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలా అయ్యింది అని చెప్పేసి చాలామంది బయటకు వస్తున్నారు. ఇప్పుడు మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. సో దీన్ని అఫెన్స్గా తీసుకొని మనం కోర్టులో వెళ్ళి కేసు వేయలేమా? నష్టాలు అనేది చాలా విధాలుగా ఉంటాయి, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. అబ్బాయిల వరకు చూస్తే ఫినాన్షియల్ నష్టాలు, అంటే అమ్మాయికి డబ్బులు పెట్టుకుంటే వెళ్ళి తర్వాత రికవరీ ఆఫ్ మనీ వేసుకోవచ్చు. అమ్మాయి ఏంటంటే ఒకవేళ అబ్బాయి తనతో ఉండి కొన్ని ఏళ్ళ తర్వాత ఉండి మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అన్నప్పుడు అమ్మాయి వెళ్ళి కేసు పెట్టవచ్చు, ఇట్లా మోసం చేసిండు. దానికి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవి ఆ జడ్జిమెంట్స్ ప్రకారం అబ్బాయికి శిక్ష పడే అవకాశం ఉంది. బట్ దానికి ఏంటంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు కొన్ని ఫేక్ కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఎంతమంది అమ్మాయిలు ఏం లేకుండా ఉట్టిగా ఫేక్ కేసెస్ పెట్టి అబ్బాయిలను ఇరికిస్తున్నారు. సో సైడ్స్ అన్నీ చూసుకోవాలి, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు, అమ్మాయి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే యూజువల్గా అయ్యేది ఏంటంటే ఎక్కువ శాతం ఫేక్ కేసెస్ ఎక్కువ అమ్మాయిలు ఫైల్ చేస్తున్నారు అబ్బాయిల మీద, ఈ ఒకటి యూజ్ చేసుకొని. ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే వస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు విడిపోతారు అనుకోండి. సో ఫేక్ రేప్ కేసెస్ పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళన్నిటికీ జాగ్రత్తగా ఉండి బెటర్, అసలు అలాంటి వాటి దిగపోవడం ఇంకా బెటర్. ఓకే మేడం, థ్యాంక్ యూ.